కొలస్సీ మొదటి అధ్యాయము 9-12. ఇట్స్ ఎ 1 paragraph ఇన్ తెలుగు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము కలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వల్లని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని దేవుని బతిమాలుచున్నాము. చిన్న ప్రార్థన చేస్తాను. Our loving Heavenly Father, we come into your presence this evening time. Lord, thank you so much for enabling us to meet as a family who have a purpose in our lives, for the revival in our churches and for the mutual edification and benefit. I commit every one of these people into your loving hands so that you would bless them and understand their purpose and be a strong witnesses in your church, Lord. సో ఈ సమయంలో ప్రార్థన చేస్తున్న వాక్యాన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్న నాకు నీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవ, పరిస్థితులన్నిటినీ మీ స్వాధీనంలోనికి తీసుకొని మీరే మాతో మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, కానీ కనిపించిన ప్రతి డిస్టర్బెన్స్ని, అంధకార శక్తిని యేసునామంలో బంధిస్తూ ఈ ప్రార్థన యేసునామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యా, ఈ యొక్క పాఠ్యభాగం చాలా ఇష్టమైంది నాకు. ఎందుకంటే ఇట్ గివ్స్ సో మెనీ ఇన్సైట్స్ అబౌట్ అవర్ క్రిస్టియన్ లైఫ్, ప్రార్థనా జీవితాన్ని గురించి మరి ముఖ్యంగా ఎన్నో విషయాల్ని మనకి తెలియచేసేదిగా ఉంటుంది. మనం చూస్తే 2 ప్రధానమైన అంశాల గురించి పౌలు ప్రార్థన చేస్తున్నాడు. దెర్ ఆర్ మెనీ థింగ్స్, బట్ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ 2 పర్టికులర్ ఇష్యూస్. 2 ప్రత్యేకమైన విషయాల్ని మన ప్రార్థనా జీవితాన్ని గురించి చూడడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉంది అని మనం తెలుసుకోవాలంటే, మేబీ ఇఫ్ యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హీస్ ప్రేయింగ్ ఇన్ ఎ రూమ్. మెల్లగా ఆ కిటికీ తలుపు తీసి ఆయన ప్రార్థన చేసే విషయాలు వినడానికి సంభవిస్తే, లేదా ఆయనకి క్లోజ్గా హౌ హీస్ ప్రేయర్ లైఫ్ అనేది తెలుసుకోవాలనిపిస్తే కనుక, ఐ థింక్ దీస్ ప్యాసేజెస్ గివ్స్ లాట్స్ ఆఫ్ ఇన్సైట్ అబౌట్ హిస్ ప్రేయర్ లైఫ్. ఆయన ప్రార్థన జీవితం, ఆయన ప్రార్థన అంశాలు, ఎవరెవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు. సో చాలా విషయాలు ఈ ఒకటి, లేకపోతే ఎఫెసీ పత్రిక కొన్ని సెలెక్టివ్ ప్యాసేజెస్ కనుక మనం చూస్తే ఆయన యొక్క ప్రేయర్ లైఫ్ మనకి చాలా ఆశ్చర్యమైన విషయాలు మనకి అర్థమవుతుంటాయి. ఇక్కడ మనం చూసినప్పుడు డెఫినెట్లీ హీస్ ప్రేయింగ్ ఫర్ ద చర్చ్ అట్ కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనే విషయాన్ని కనుక మనం చూస్తే, అందుచేత 9వ వచనంలో, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి, ఆ మాటని ఒక్కసారి గమనించండి. ఏ సంగతి విన్నాడు అనేది ఆలోచించేద్దాం. రెండోది, మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక అని. ఇక్కడ ఒక 3 విషయాలు, సబ్ పాయింట్స్ మీకు కొంచెం ఇమీడియట్గా చెప్తాను. అదేంటంటే ప్రార్థన యొక్క పరిధి, ది ఎక్స్టెంట్ ఆఫ్ ప్రేయర్ ఆర్ ది చాలాసార్లు మన ప్రేయరు మీ, మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ లాగా ఉంటుంది. చాలాసార్లు మన యొక్క వ్యక్తిగత ప్రార్థనా అంశాలు లేదా మన కుటుంబ సభ్యులు దాని గురించి చేస్తుంటాం. ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. మేబీ మన నార్త్ పారిష్ బైబిల్ స్టడీ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఆ ప్రార్థన చేసినప్పుడు కూడా ద కంటెంట్ ఇన్ ద ప్రేయర్ మనం చూసినప్పుడు అది కూడా నిరుత్సాహంగా ఉంటుంది. ఎట్లుంటుంది అని మనం గమనిస్తే, వాళ్ళని దీవించి ప్రభావ మా యొక్క బైబిల్ స్టడీని దీవించి మేము ఎదగడానికి చేయి అంటుంటాం. కానీ వెరీ స్పెసిఫిక్గా వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ యూ వాంట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్,
నీ హృదయాంతరాలలో నుంచి ప్రభు దగ్గర ఏం కోరుతున్నావు, అక్కడికి వచ్చేటప్పటికి చాలా షాలోగా కనబడతా ఉంటుంది. సో కాబట్టి మనం కేవలము మోకరిల్లినప్పుడల్లా సెల్ఫ్ ఫోకస్డ్గా, ఫ్యామిలీ ఫోకస్డ్గా మాత్రమే కాకుండా, అంటే నేను వాళ్ళ గురించి చేయొద్దని అంటం లేదు. వీ నీడ్ టు ప్రే. మన భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి మనం ప్రార్థన చేయకపోతే వేరే వాళ్ళు ఎవరు చేస్తారు? సో వీ నీడ్ టు ప్రే ఫర్ దెమ్. బట్ దాంతో ఆగిపోకూడదు మన ప్రార్థన. ఇట్ షుడ్ బి ఎక్స్టెండెడ్ టు ద హోల్ చర్చ్. సంఘాన్ని గురించి ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. సో పౌలు యొక్క ప్రార్థన యొక్క పరిధిని మనం చూస్తే, ఆయన ప్రతి పత్రికలో ఇలా రాస్తూ ఉంటుంటాడు. అంటే హీ యూస్ టు ప్రే ఫర్ ఎవ్రీబడి ఇన్ ద చర్చ్. ప్రతి ఒక్కరి గురించి, అంటే పేరు పేరున కాకపోవచ్చు కానీ మేబీ డెఫినెట్లీ ద చర్చ్ ఎట్ కొలసీ అండ్ వెరీ పర్టికులర్గా ఆ ఇష్యూస్ ఏంటి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ యొక్క లైఫ్ ఎట్లుంది అని జనరల్గానైనా సరే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుండేవాడు. ఇంకో మాట అక్కడ మానక అని ఉంది. అది ఏదో రాయాలని రాయడం కాదు, లేకపోతే అతిశయోక్తి కాదు కదా. బైబిల్ని రాసించింది దో హ్యూమన్లీ పౌల్ గారు కనపడుతున్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథకర్త అయ్యన్నాడు, ఆయన రాయించాడు. సో ఆయన ఈ మాటని అలౌ చేశాడంటే అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పాల్, అది ఆ మాట వచ్చి ఉండదు. పాలు జీవితంలో ఖచ్చితంగా అది కంటిన్యూస్ ప్రేయర్ ఉంది కాబట్టి ఆ మాటల్ని అనుమతించాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానకంటే ఇంకా వేరే పనులేమి ఉండవా? వీ హ్యావ్ అవర్ ఓన్ జాబ్స్, ఫ్యామిలీస్, ఇష్యూస్ ఉంటుంది. బట్ ప్రేయర్ అనేది ఒక భక్తుడు అంటాడు, ఏమంటాడంటే ప్రార్థన, నేను ఎంతసేపు ప్రార్థన చేసుకుంటారు అని అడిగితే, నేను 2-3 నిమిషాల కంటే ప్రార్థన చేయను అన్నాడంట. కానీ మళ్ళీ ఆయన ఏమన్నాడంటే మళ్ళీ నెక్స్ట్ ప్రేయర్కి 2-3 నిమిషాల గ్యాప్ కూడా ఉండదు అన్నాడంట. అంటే ఇన్ ఎ వే ఆ యొక్క ప్రేయర్ కాన్షియస్నెస్ లేదా గాడ్ కాన్షియస్నెస్, ఆ దైవ స్పృహని కలిగి ఉండి ప్రతి క్షణము కూడా దేవుడితోటి కమ్యూనికేట్ చేయగలడం. మనకి దేవుని వాక్యంలో చూస్తే అనేక మంది దేవుని బిడ్డల యొక్క జీవితాలు కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెహెమియా ఉన్నాడు. నెహెమియా ఆ రాజుగారి దగ్గర కూర్చున్నప్పుడు రాజుగారు అడుగుతాడు, ఏం కావాలి నెహెమియా నీకు? అనగానే నేను నా దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి అంటాడు. ఎట్లా ప్రార్థన చేస్తుంటాడు? సో ఈవెన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కింగ్, ఆయన చూస్తూనే కళ్ళు తెరుస్తున్నప్పటికీ కూడా కైండ్ ఆఫ్ SMS లాగా పంపించాడు, వాట్సాప్ మెసేజ్ లాగా దేవునికి పంపిస్తూ ఉంటున్నాడు. అంటే కాన్స్టెంట్ డిపెండెన్స్ ఆన్ గాడ్, కాన్స్టెంట్ కమ్యూనికేషన్ విత్ గాడ్. సో మన ప్రార్థన పరిధి పెరగాలి. అలాగే మన ప్రార్థన ఆత్మ ఉంది చూసారా, ప్రార్థన స్పిరిట్, ఆ ప్రేయర్ స్పిరిట్ ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి ఇన్ కాన్స్టెంట్ కమ్యూనియన్ విత్ గాడ్. దిస్ వీ నీడ్ టు రిమెంబర్. ఆ తర్వాత వాళ్ళ గురించి ఇక్కడ ఏం ప్రార్థన చేస్తున్నాడు అని చూస్తే ఒక మాటని మనం చూస్తాం, ఈ సంగతి వినిన నాటి నుండి. ఏ సంగతి? నౌ వెల్కమ్. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళ గురించి ఏం విన్నాడు అక్కడ మనం చూస్తే 3వ వచనంలో ఉంది, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. కొలస్సీలో ఉన్న వాళ్ళు పరలోకమందు ఉన్నటువంటి నిరీక్షణను గురించి ఆలోచించేటువంటి క్రైస్తవులు. సో హియర్ వీ నీడ్ టు లెర్న్ ఎ లెసన్. నో హౌ ఆర్ వి లివింగ్? మనం ఎలా జీవిస్తున్నాము అని మనం ఆలోచించేసుకుంటే మన యొక్క ఆశలు ఎక్కడున్నాయి, మన యొక్క ముందు చూపు ఎక్కడుంది, మన యొక్క ప్లానింగ్, మన యొక్క లావాదేవీలు, ఇవన్నీ కూడా ఏ నేపథ్యంలో చేస్తున్నాం? చాలాసార్లు క్రైస్తవుల జీవితాలు ఎట్లుందంటే ఇంకా ఈ లోకంలోనే మనం పర్మనెంట్గా ఉండబోతున్నాం అన్నట్లు ఎన్నో ప్లాన్స్ చేసుకుంటూ ఉంటుంటాం, రకరకాలైనటువంటి ప్రణాళికలు రచించుకుంటూ ఉంటుంటాం. సో అందుకే మనకి దేవుని వాక్యంలో అనేక చోట్ల హెచ్చరింపబడతా ఉంటాం కదా, మీరు పరలోకమందు మీ దృష్టి ఉండాలి, భూ సంబంధమైన వాటి మీద కాకుండా. అంటే హెవెన్వర్డ్ అవుట్లుక్ అన్నమాట, పరలోకం వైపు మన యొక్క దృష్టి ఉండాలి. ఆ యొక్క వెలుగులో, అంటే ఇటర్నిటీ పర్స్పెక్టివ్లోనే మనం ఇక్కడ ఉండేటువంటి ప్రతి పనిని మనం చేసే వరంగా ఉండాలి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే కొలస్సీలో ఉండేటువంటి పరిశుద్ధులు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని కనుక మనం చూస్తే, వాళ్ళు పరలోకమందు ఉండేటువంటి నిరీక్షణను బట్టి, దట్ ఈస్ ది ఫ్యూయల్ ఫర్ దేర్ లైఫ్, దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ దేర్ క్రిస్టియన్ లైఫ్.
వాళ్ళ యొక్క జీవితంలో చోదక శక్తి ఏంటంటే ఆ యొక్క హోప్ టువర్డ్స్ ఇటర్నిటీ. అది వాళ్ళని నడిపిస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ అవమానం రావచ్చు, ఇక్కడ కష్టం రావచ్చు, ఇక్కడ నానా రకాలైన పరిస్థితులు ఉండొచ్చు. బట్ ఏమైతే ఇంకెంతకాలంలే, there we are going to live forever and ever. See, that's the attitude they have. సో అది అయినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే వాళ్ళకి అట్లాంటి యాటిట్యూడ్, అట్లాంటి అవుట్లుక్ ఉందో, దెన్ వాళ్ళకి ఏమైందంటే, అక్కడ వాక్యంలో ఉంది 3వ వచనంలో, మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసాన్ని గురించి. చాలాసార్లు ల్యాక్ ఆఫ్ ఫెయిత్ మన జీవితాల్లో దేవుని పైన ఉండాల్సినంత విశ్వాసం లేకపోవడానికి కదా, మనం నడిచే నడక వెలుచూపు వలన, మనకు కనబడే వాటిని బట్టి నడవం మనం. అవర్ వాక్ ఈజ్ బేస్డ్ ఆన్ ది వెలుచూపు వలన కాకుండా మన యొక్క విశ్వాస జీవితం ఎట్లా ఉంటుందంటే, అదృశ్యమైన వాటిని చూస్తూ ఉంటాం. మనకు కనబడనటువంటి భౌతికమైనటువంటివి కాదు, ప్రభువుని చూసి నడుస్తూ ఉంటుంటాం. ఇది ఎలా వస్తుంది? క్రీస్తు యేసునందున్నటువంటి వాళ్ళకి కలిగి ఉన్న విశ్వాసానికి బేసిస్ ఏంటంటే, ఇట్స్ ఆల్వేస్ దేర్ హోప్ ఆన్ ఇటర్నిటీ. పరలోకమందు ఉండేటువంటి నిరీక్షణని బట్టి క్రీస్తు యేసునందు వాళ్ళకి విశ్వాసము కలిగింది. సో ఫెయిత్లో వాళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు, ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారంటే ద బేసిస్ ఈజ్ పరలోకమందు ఉండేటువంటి నిరీక్షణ. ఇదే కాదు, ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసంలో ఎదుగుతా ఉన్నారో, నా సైమల్టేనియస్గా వాళ్ళకి ఏం జరుగుతుంది చూడండి, ఎంత చక్కగా అవన్నీ ఉన్నాయో. పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ, ఫెలోషిప్లో ఒకళ్ళ పట్ల ఒకళ్ళు మనం ప్రేమలో వృద్ధి చెందాలి అంటే, మన తోటి బిలీవర్స్ని, మనము చర్చ్లో ఉండేటువంటి పరిశుద్ధులందరి మీద మనకి ప్రేమలో ఎదగాలి అంటే ఈ రెండు ఇంపార్టెంట్. మన యొక్క అవుట్లుక్ మారాలి. దాన్ని బట్టి ప్రభువులో విశ్వాసం వస్తుంది. విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు పరిశుద్ధులందరి మీద కూడా మనకి ప్రేమ కలుగుతుంది. దిస్ ఇస్ ద లింక్. ఇవన్నీ కూడా చాలా ఒకదానికొకటి లింక్ అవుతా ఉన్నాయి అన్నమాట. ఆయన పౌలు గారే రాస్తున్నాడు ఈ మాటలు. పరలోకమందున్న నిరీక్షణను బట్టి, క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధులందరి మీద కూడా మీకున్న ప్రేమ అన్నమాట. సో మన ఫెలోషిప్ చాలాసార్లు కొన్నిసార్లు లూజ్ ఫ్రాగ్మెంట్స్ లాగా ఉండడానికి, బహుశా మన యొక్క ఎవరైనా సరే మన యొక్క అవుట్లుక్లో తేడా ఉన్నప్పుడు, ఫెయిత్లో కానీ, ఇటు దేవుడి మీద కానీ, ఇటు తోటి సోదరుల మీద, ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. దీన్ని బ్యాలెన్స్ చేసేది మన యొక్క అవుట్లుక్. ఇంతటితోటి ఆగిపోదు. ఎంత అద్భుతమో చూడండి. ఏమవుతుందంటే, ఈ యేసు వార్త అయితే వాళ్ళు విన్నారో, దాన్ని గ్రహించారో, అది ఫలిస్తుంది వాళ్ళలో. నేనేదో ప్రభువులో విశ్వాసంలో ఎదగడం మాత్రమే కాదు, పరిశుద్ధుల్ని ప్రేమించడం మాత్రమే కాదు, ఫలించడం, ఫ్రూట్ఫుల్ లైఫ్. ఆత్మ ఫలాలు మనకు తెలుసు కదా. ఒక ఆశా నిగ్రహం కలిగిన వ్యక్తిగా, సాత్వికుడినిగా, ప్రేమ కలిగిన వాడిగా, నిరీక్షణ కలిగిన వాడిగా, ఓర్చుకునేటువంటి వాడిగా. సో ఆ యొక్క ఆత్మ ఫలము మొత్తము కూడా మనలో ఫలించేటువంటి పరిస్థితి కనబడుతుంది అన్నమాట. ఇట్ ఆల్ డిపెండ్స్, అగైన్ ఐ కమ్ బ్యాక్, మన యొక్క అవుట్లుక్, మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క దృష్టి పరలోకంలో ఉండేటువంటి నిరీక్షణను బట్టి. అంటే మన మైండ్ ఏమో, మన మనస్సు, మన హృదయం అంతా కూడా ఆ యొక్క ఇటర్నిటీ ఉంటుంది. మన కాళ్ళు భూమి మీద ఉంటాయంటే ఒక భక్తుడు చెప్పాడు. మన జీవితం ఏమో భూమి మీదే ఉండొచ్చు, కానీ మన యొక్క ఆశలు, మన యొక్క నిరీక్షణ ఈస్ ఇన్ ఇటర్నిటీ. అలాంటి సత్యాన్ని కనుక మనం నేర్చుకోగలిగితే మనం విశ్వాసంలో ఎదుగుతాము, పరిశుద్ధుల మీద ఉండేటువంటి ప్రేమలో ఎదుగుతాము. మన వ్యక్తిగత జీవితాల్లో ఆత్మ ఫలాల్ని మనం చూస్తాం. ఇంకా అక్కడితో ఆగదు. ఇంకా వండర్ఫుల్ థింగ్ ఏంటంటే, ఫలించుచు వ్యాపించుచున్నది. ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్. ఫలం ఎప్పుడు కూడా బయటకు ఉంటుంది, వ్యాపిస్తూ ఉంది. సువార్త వ్యాపించుతూ ఉన్నది అన్న మాట చూస్తా అన్నమాట. ఇట్స్ లైక్ కంటేజియస్ థింగ్, నోబడీ కెన్ స్టాప్ ఇట్ కదా. మనం మాట్లాడినప్పుడు మనకి తెలియకుండానే
దేవుని గురించినటువంటి ఆ యొక్క గుడ్ న్యూస్ సువార్త అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంటది. ఇన్ఫాక్ట్ అసలు అది దాని మీద ఒక ఎఫర్ట్ ఇస్తున్నట్టు కూడా ఉండదు అనమాట కదా. ఇప్పుడు ఆ కరోనా ఏ రకంగా వ్యాపిస్తా ఉందో అది కంటికి కనపడదు, ఏం చేయదు, కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ లైక్ రైట్. అట్లనే దేవుని పిల్లల జీవితాల్లో వాళ్ళ యొక్క సరి అయిన దృక్పథం కనుక ఉన్నప్పుడు ప్రభు మీద విశ్వాసము, విశ్వాసాల మీద ప్రేమ, ఆత్మ ఫలాలు వ్యక్తిగతంగా జీవించడం, అంతేకాదు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆ యొక్క గుడ్ న్యూస్ మన జీవితంలోంచి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అన్నోయంగానే వెళ్ళిపోతుంటుంది. మనం మాట్లాడినటువంటి మాటలు ఎంతోమంది జీవితాన్ని, మన స్కూల్స్లో, మనం పనిచేసే చోట, మన ఇరుగు పొరుగు వారు, సో వీళ్ళందరికీ కూడా మనము దానిని అందించే వారంగా ఉంటాం అన్నమాట. సో అయితే ఇప్పుడు నౌ ఐ విల్ కమ్ టు ది ఫస్ట్ హెడ్డింగ్. మీరు చూస్తే అందుచేత ఈ సంగతి వినిన నాటి నుంచి అని అంటున్నాడు 9వ వచనంలో. ఏ సంగతి విన్నాడు? దిస్ ఈజ్ వాట్ హీ హర్డ్ అబౌట్ ద బిలీవర్స్ ఇన్ ఎట్ కొలస్సీ. కొలస్సీలో ఉన్న సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధుల గురించి ఈ మాటలన్నీ విన్నాడు. విన్న తర్వాత ఏమంటున్నాడు? ఈ సంగతి విన్నప్పటి నుంచి మీ నిమిత్తం ప్రార్థన చేయటం మాటం లేదన్నాడు. నాకైతే దట్స్ ద షాక్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే నా యొక్క ప్రేయర్ డైరీ నేను ఒకటి తయారు చేసుకున్నాను చాలా కాలం. అందులో నా ప్రేయర్ డైరీలు ఏముండేవి? లేకపోతే మీ చర్చ్లో ప్రేయర్ డైరీస్ ఉంటాయి, లేకపోతే మీ ఫెలోషిప్లో ఒకసారి ప్రేయర్ కూర్చున్నప్పుడు మీరు ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. దేని గురించి ప్రార్థన చేస్తుంటారు అని మనం కనుక ఒక్కసారి ఆలోచన చేస్తే, దేని గురించి మనం ప్రార్థన చేస్తుంటాము అని ఆలోచన చేస్తే, పలానా వాళ్ళకి జాబ్ రావాలి, పలానా వాళ్ళకి సిక్నెస్ ఉంది, పలానా వాళ్ళకి మ్యారేజ్ కావాలి, లేకపోతే దీస్ ఆర్ ద ఫిజికల్ నీడ్స్, న్యాచురల్. దాని గురించి మనం అడగాలి, అడగమన్నాడు దేవుడు, ప్రార్థన చేస్తాము, ఆయన సన్నిధిలో కనిపెడుతుంటాం. దట్స్ ఆల్ ఫైన్. బట్ వాట్ అక్కడితోటి మన ప్రార్థన జీవితం ఆగకూడదు. దట్ ఈస్ వై ఐ సెడ్, పౌలు యొక్క హృదయంలోకి తొంగి చూస్తే ఆయన ప్రార్థనా జీవితాన్ని మనం అర్థం చేసుకోగలం. పౌలు గారు అంటాడు, ఈ సంగతి విన్నప్పటి నుంచి మీ గురించి ప్రార్థన చేయట్లేదండి. నాకైతే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇంకా వాళ్ళ గురించి ఏం ప్రార్థన చేస్తాం? వాళ్ళే చాలా అద్భుతమైన జీవితంలో ఉన్నారు, ప్రేమలో ఎదుగుతున్నారు, విశ్వాసంలో ఉన్నారు, హెవెన్ వర్డ్ లుక్ ఉంది, వ్యాపిస్తుంది, ఫలిస్తుంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళ గురించి ఏం ప్రార్థన చేస్తాం అనిపించవచ్చు మనకి కదా. దట్స్ ది పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సాతాన్ యొక్క టార్గెట్స్ ఎవరంటే ఇలాంటి వ్యక్తులే. ఈ కొంచెం తలనొప్పులు, కాళ్ళ నొప్పులు ఇచ్చాడు అనుకోండి, ఇంకా దాంతోటే కొట్టుకుంటుంటాం మనం. మన లైఫ్ అంతా అదే అన్నట్టు. ఏంటి ఇదేంటి అని చెప్పేసి ఫాస్టింగ్ చేసేసి, లేకపోతే రకరకాలు చేసి, మన ప్రేయర్ టవర్స్కి పాయింట్స్ పంపించేసి, మన ప్రార్థన గుంపుల్లో ఆ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టేసేసి, విల్ బి ఆల్ ద టైమ్ వీఆర్ ఫోకస్డ్ ఆన్ ద ఇష్యూస్ వీఆర్ ఫేసింగ్. ఫిజికల్ ఇష్యూస్ మనం ఫేస్ చేసే వాటి గురించి చేస్తూ, వీ ఫర్గెట్ ది ఫండమెంటల్ ఆర్ ద ప్రైమరీ థింగ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ని మనం చాలాసార్లు మర్చిపోతుంటాం. పాల్ నోస్ వాట్ ఆర్ ద ప్రయారిటీ ఐటమ్స్. ప్రార్థనలో మనం దేనికోసం పోరాడాలి. ఆయన హెల్త్ గురించి, ఆయుష్ గురించి ఆయన ప్రార్థన చేశాడు, ప్రార్థన చేశాడు. అయితే ప్రభు సమాధానం ఇచ్చాడు, నా కృప నీకు చాలు. దెన్ హీ స్టాప్ ప్రేయింగ్ ఫర్ దట్. ఓకే, దట్స్ వాట్ గాడ్ ఇంటెన్స్. ఆయన మీద ఆధారపడాలని ఆ లెసన్ నేర్చుకున్నాడు. ఇంకా దాని గురించి స్ట్రగుల్ అయిపోయి అందరికీ లెటర్స్ రాసేసి గందరగోళం చేయటంలా. హీఈస్ కన్సర్న్, హీఈస్ అండర్స్టాండింగ్ అబౌట్ ప్రేయర్, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. దేని గురించి అని ఆలోచన చేసినప్పుడు, దీస్ ఆర్ కాల్డ్, నేనేమంటానంటే కొలసీ బిలీవర్స్ని, దే ఆర్ ఆన్ ద ఫ్రంట్ లైన్లో బ్యాటిల్లో ఫ్రంట్ లైనర్స్ అన్నమాట. చెప్పండి, అసలు ఎంత అంటే వాళ్ళ అవుట్లుక్లో, యాటిట్యూడ్స్లో ప్రాబ్లం లేదు, వాళ్ళ ఫెయిత్ లైఫ్లో ప్రాబ్లం లేదు, స్పిరిచువల్గా. అలాంటి వ్యక్తులు బ్యాటిల్లో ఫ్రంట్ లైన్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఎంత సీరియస్గా ఉండాలి. బికాస్ సాటన్ విల్ డెఫినెట్లీ టార్గెట్ దెమ్. దే ఆర్ ఇన్ ద ఫ్రంట్ లైన్ అండ్ దే విల్ ఫేస్ ది బ్రంట్ ఆఫ్ అటాక్. సో కొలస్సీ వాళ్ళ గురించి ఇంత మంచి రిపోర్ట్ ఉందంటే వెంటనే, అమ్మో, ఐ హ్యావ్ టు ప్రే ఫర్ దమ్. ఈ సంగతి వినిన నాట నుంచి ఇంకా ఐ నెవర్ స్టాప్ ప్రేయింగ్ ఫర్ యూ.
ఎట్లా ఆపుతాను నేను? బికాస్ యు ఆర్ ఇన్ ద ఫ్రంట్ లైన్. సో డిడ్ we ever pray for the leaders in the church? Did we ever pray for the people who are serving the Lord? అనేక మంది దైవజనులు మనకు తెలుసు, బలమైనటువంటి సేవ చేస్తున్నటువంటి వారు అనేకులు మనకు తెలుసు. అలాంటి వ్యక్తులు ప్రభువు దగ్గర పనిచేస్తున్నప్పుడు వాళ్ళ గురించి మనం ప్రార్థన చేద్దాం. పౌలు జీవితంలో చూసినప్పుడు మనకు అర్థమైంది. ఒక 2 weeks బ్యాక్ యుఎస్లో వన్ ఆఫ్ ది మెయిన్ లైన్ చర్చ్ పాస్టర్స్, ఆయన ఇట్ మే నాట్ బి ఎ వెరీ సీరియస్ సిన్ హీ ఈస్ ఇన్ దాట్, బట్ ఆయన అనాలోచితంగా వాళ్ళ టీం మెంబర్లో ఉండేటువంటి ఒక స్త్రీతోటి ఫోటో తీసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. హిస్ వైఫ్ ఈజ్ వెరీ మచ్ విత్ హిమ్ అండ్ అదర్ మెంబర్స్ ఆర్ విత్ హిమ్, బట్ దాని గురించి ఏమైందంటే he has to resign from his position. Actually, in fact, he is the founder of that church. అలాంటి పరిస్థితులను మనం చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, ఎస్ దిస్ ఇస్ ట్రూ. ఒక అనాలోచితమైనటువంటి చర్య లేదా ఒక ఎమోషనల్గా చేసేటువంటి పనులు చూసినప్పుడు ఇమీడియట్గా టార్గెట్ అవుతుంటాడు. I think, of course, there may be so many other political reasons also, but the church and theological college he's leading is one of the biggest in US evangelical circles. But news lo antatilo kuda chaala disgraceful ga idautam. So we need to remember the people who are ministering. మనకి తెలిసిన వాళ్ళు కనీసం పౌలు విన్నాడు కొలసీ వాళ్ళ గురించి, అట్లా అనేక మంది మంచి దైవజనులు మనకి తెలుసు. మీ యొక్క టీంలో ఉండేటువంటి టీమ్ లీడర్స్, సీనియర్స్, వీళ్ళందరినీ గురించి మనం ప్రార్థన చేయకపోతే ఎవరు చేస్తారు? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. వీ నీడ్ టు pray for them. This is the first lesson we are learning from Paul's prayer life. We need to pray for the front line ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దే ఆర్ ససెప్టబుల్. కరోనా వైరస్ని ట్రీట్ చేసేలో ఫ్రంట్ లైనర్స్ ఎవరు? డాక్టర్స్, నర్సెస్, శానిటరీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అట్లనే దేవుని యొక్క సువార్తని ముందుకు తీసుకొని వెళ్ళి యుద్ధంలో వెళ్తున్నప్పుడు వీ నీడ్ టు బి అవేర్ ఆఫ్ దీస్ పీపుల్. సో కాబట్టి వాళ్ళకి ఏం అవసరాలు లేవనుకొని కాదు, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మన బాధ్యత ఏంటంటే వీ నీడ్ టు ప్రే ఫర్ దీస్ పీపుల్. రైట్, నేను ఐ షో ది అదర్ స్క్రీన్. రైట్, ది అదర్ థింగ్ ఈస్, రెండవ పాయింట్ ఏంటంటే ఆయన చెప్పేది, మేము మీ నిమిత్తం ప్రార్థన చేయక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము కలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినే. అది ఏదో 3 పాయింట్లాగా తెలుగులో కనపడుతుంది, కానీ ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. దట్ యూ మే బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్ ఇన్ ఆల్ స్పిరిచువల్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. సో దిస్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. మనము దేవుని చిత్తాన్ని గురించిన జ్ఞానంతో నింపబడాలి. అన్ని మర్చిపోండి, ఇదొక్కటి గుర్తుంచుకోండి మీరు. దేవుని చిత్తాన్ని గురించిన జ్ఞానం, ఇంకా సులభంగా చెప్పాలంటే దేవుడి చిత్తాన్ని గురించినటువంటి అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. దేవుని యొక్క హృదయ స్పందన ఏంటో అర్థం చేసుకోవాలి. దేవుడి మనస్సు ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఏమవుతుంది అలా అర్థం చేసుకుంటే? మన జీవితాలు అనూహ్యమైన మార్పులకి లోనవుతాయి. దిస్ ఈజ్ ద ఓన్లీ పాయింట్ హీఈస్ ప్రేయింగ్ ఫర్. పౌలు గారు కొలస్సీలో ఉండేటువంటి వాళ్ళ లైఫ్ చూసిన తర్వాత వాళ్ళ యొక్క ఆధ్యాత్మికంగా వాళ్ళు భద్రపరచబడాలి అనే విషయాన్ని ప్రార్థన చేస్తూ, అదే సమయంలో ఆయన ప్రేయర్ పాయింట్ ఏంటంటే వాళ్ళ గురించి దేవుని చిత్తాన్ని గురించిన నాలెడ్జ్లో వీళ్ళు నింపబడాలి అని చేస్తున్నాడు. ఎందుకు అలాగా నింపబడాలి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్? జస్ట్ క్విక్గా నేను చెప్పేసేసి మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ పాయింట్. వీఆర్ గోయింగ్ టు డ్వెల్ ఆన్ దిస్ ఐటమ్ ఓన్లీ, దట్ యు మే బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్. కలరింగ్ చేశాను, ఫిల్డ్ ఒకటి, నాలెడ్జ్ ఒకటి, విల్. ఆ 3 పదాల అర్థాన్ని చూసి విల్ క్లోజ్ టుడేస్ బైబిల్ స్టడీ. రైట్, ఈ యొక్క దాన్ని బట్టి ఉండే ఆ లాభాలని నేను చూపెట్టడానికి ట్రై చేస్తాను. రైట్, ఏమవుతుంది? సో యాజ్ టు,
ఎందుకు? వై షుడ్ బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్ సో యాజ్ టు వాక్ ఇన్ అ మేనర్ వర్ది ఆఫ్ ద లార్డ్. ఎప్పుడైతే అలా నింపబడతామో అప్పుడు, అందుకే సో యాజ్ ని అండర్లైన్ చేశాను, సో యాజ్ టు వాక్ ఇన్ ఎ మేనర్ వర్ది ఆఫ్ ద లార్డ్, అనగా దేవునికి తగినట్లుగా నడుచుకున్నాం. ఎప్పుడు సాధ్యమవుద్దంటే మనము ఆయన చిత్తాన్ని గురించిన అవగాహన మనకు వచ్చినప్పుడు దేవునికి తగినట్టుగా మనం నడుచుకుంటాం. లేకపోతే దేవునికి తగినట్టుగా నడుచుకోలేం. మనం ఈరోజు ఇలా బైబిల్ స్టడీస్ మీరు పెట్టుకుంటున్నారు, రోజుకి వారానికి 3 సార్లు కలుస్తున్నారంటే మీ యొక్క ఉద్దేశం ఏంటి కదా? ప్రభువుకి తగినట్లుగా నడవాలని. మన నడత వంకర టింకర్ సోయిలాగా లేకుండా, కాసేపు పడి కాసేపు లేసి అట్లా కాకుండా ఒక కన్సిస్టెంట్ వాక్, టు వాక్ ఇన్ ఎ మేనర్ వర్ది ఆఫ్ లార్డ్. దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి. దేవుని బిడ్డలమని చెప్పుకున్నాము, దానికి తగినట్లుగా మనం నడుచుకోవాలనే ఉద్దేశంతో మన ప్రయత్నం. అయితే అది ఎప్పుడు సాధ్యమవుద్దంటే దేవుని జ్ఞానంతో నింపబడినప్పుడు. రెండో విషయం ఆయన చెప్తాడు, ఫుల్లీ ప్లీజింగ్ టు హిమ్. ఆయనను అన్ని విషయాల్లో సంతోషపెట్టేవాళ్ళంగా ఉంటాం. ఆయనకి తగినట్లుగా నడుచుకుంటాం, దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళంగా ఉంటాం. ఇంతకంటే ఏం కావాలి మనకి? మన ఆశ కూడా అదే కదా, దేవుణ్ణి సంతోషపెట్టాలి అని. అలాగా జ్ఞానం ఉన్నప్పుడే సంతోషపెడతాం. జ్ఞానం ఉన్నప్పుడే మనం ప్రతి సత్కార్యములలో సఫలులగుచు అని ఉంది. బేరింగ్ ఫ్రూట్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్ కదా. మనం ప్రభు కోసం పని చేసేటువంటి ప్రతి ఇష్యూలో, ఆస్పెక్ట్లో నీకు ఫలితం రావాలి, ఫలం రావాలి అంటే మనకి నాలెడ్జ్ అవసరం. దేవుని చిత్తాన్ని గురించిన జ్ఞానము కావాలి మనకి. ఇంక్రీజింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గురించిన జ్ఞానంలో మనము ఎదిగే వాళ్ళంగా ఉండాలి కదా. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఈవెన్ మనం ఇటర్నిటీలో కూడా వీ కీప్ నోయింగ్ అబౌట్ గాడ్ కదా. దట్స్ వై హెవెన్ ఈస్ సచ్ ఎన్ ఎక్సైటింగ్ ప్లేస్. బికాస్ మనం ఫైనైట్, దేవుడు ఇన్ఫైనైట్ కాబట్టి మనం ఇటర్నిటీలో కూడా వీ కీప్ అండర్స్టాండింగ్, అవర్ నాలెడ్జ్ అబౌట్ గాడ్ ఇంక్రీజెస్. సో అది ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ అవ్వాలి మనకి. ఆ యొక్క ఇన్ఫైనైట్ గాడ్ని మనము ఎరగడం సాధ్యమవుతుంది ఎప్పుడంటే ఆయన యొక్క చిత్తాన్ని గురించిన నాలెడ్జ్లో ఎదుగుతున్నప్పుడు. ఆ తర్వాత ఇంకొక మాట అంటాడు దేవుడు తన అపరిమితమైన మహిమను బట్టి నేను బలపరచబడాలి. ఒక క్రైస్తవుడిగా ఫిజికల్గా మనము ఇవాళ రేపు అందరూ మాట్లాడేది దేని గురించి? మన ఇమ్యూనిటీని గురించి మాట్లాడుతున్నారు. మనం ప్రతిదాన్ని ఎదుర్కొనడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ గట్టిగా ఉండాలి. సో ఆధ్యాత్మికంగా కూడా మనం బలపడిన వారంగా ఉండాలి, మంచి క్రైస్తవ యోధులుగా ఉండాలి. మే యు బి స్ట్రెంథెన్. ఆ విధంగా స్ట్రెంథెన్ అవ్వాలి. ఎందుకు బలం కావాలి మనకి అని చూస్తే కనుక అక్కడ ఇంకొక మాట ఉంటుంది, ఫర్ ఆల్ ఎండ్యూరెన్స్ అండ్ పేషెన్స్ విత్ జాయ్. తెలుగులో మాటలు కూడా నేను చదవడానికి నేను చెప్తాను. మీరు శక్తిని బట్టి బలంతో బలపరచబడాలి. ఎందుకంటే ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతం. అంటే మనం ఏదన్నా ఒక శ్రమ గుండా లేకపోతే ఇబ్బంది గుండా వెళ్తున్నప్పుడు పళ్ళ బిగున ఎలా పళ్ళ గిట్టగరిచి ఇంకెంతకాలం అన్నట్లుగా ఓర్చుకున్నాం కాదు. మన యొక్క క్రైస్తవ జీవితంలో మనము ఆయా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఎట్లా వెళ్ళాలి? సంతోషంగా వెళ్ళాలి. దిస్ ఇస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. నో బడీ కెన్ గో కదా. ఆ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్లో వాళ్ళని జైల్లో వేసి పౌలుని శీలని జైల్లో వేస్తే వాళ్ళు పాటలు పాడుకుంటున్నారండి. పాటలు ఎలా పాడగలుగుతున్నారు వాళ్ళు? సి దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. అర్థమవుతుందా? మన యొక్క ఇబ్బందుల్లో, శ్రమల్లో కూడా మనము ఆనందం అనేది ఎట్లా వస్తుందంటే ముందుగా అక్కడ రాయబడినట్టు, మే యు బి స్ట్రెంథెన్డ్ విత్ ఆల్ పవర్ సో దట్ ఫర్ ఆల్ ఎండ్యూరెన్స్. ఓపిక వస్తుంది. ఎండ్యూరెన్స్ అంటే ఓర్చుకోగలం. ఎంతకాలం ఓర్చుకుంటావు? చూస్తున్నాను నేను, నెల అయింది, 2 నెలలు అయింది కాదు. దీర్ఘశాంతం, పెద్ద మామూలు శాంతం కాదు, దీర్ఘకాలం, ఎక్కువ కాలం, ఎంత కాలమైనా సరే నేను ఓర్చుకునేటువంటి అద్భుతమైన శక్తిని దేవుడిస్తాడు. See, this is all comes from this point only. And finally, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో ఆయన మనల్ని పాలివారిగా చేస్తాడు, క్వాలిఫై చేస్తాడు అన్నమాట. సో నేను జస్ట్ మీకు ఒక అవుట్లైన్ లాగా ఇచ్చాను. ఐ థింక్ ఈచ్ ఆఫ్ దీస్ థింగ్స్ you can study on your own, but I am not touching any of these things, but I am interested in the central point.
దట్ యూ మే బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్. అది పౌలు గారి ప్రార్థన కొలస్సీల గురించి ఆయన చేసే ప్రార్థన ఏంటంటే, మీరు దేవుని చిత్తాన్ని గురించిన జ్ఞానంతో నింపబడ్డాం. సో అందుకనే దట్స్ వై ఐఎమ్ షోయింగ్ దిస్ స్లైడ్. యూ మే బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్ ఇన్ ఆల్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్, విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. ఆయన చిత్తాన్ని గురించిన జ్ఞానము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉంటాం. ఆయన చిత్తం అంటే ఈ క్రైస్తవులు అంటే ఎవరు? మనం కాదు, మనమే. మనలో చాలా జబ్బులు ఉన్నాయి. దేవుని చిత్తం అనగానే పెళ్లి గుర్తొస్తుంది, దేవుని చిత్తం అనగానే ఉద్యోగం గుర్తొస్తుంది, దేవుని చిత్తం అనగానే ఇంకో విషయం గుర్తొస్తుంది. అంటే సమ్ మేజర్ ఈవెంట్స్. ఎస్, ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, కానీ దానికి పరిమితం అవ్వకూడదు. దేవుని చిత్తం అంటే అసలు ఏంటి? దీని మీద రకరకాలైన డిబేట్లు కూడా జరుగుతున్నాయి కదా టీవీల్లో. ఒక గుంపుని, ఒక హెబ్రోన్ వాళ్ళని తిట్టడం, లేకపోతే యుఎస్ఏ వాళ్ళని తిట్టడం, రకరకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటున్నాయి. నాకు అనిపిస్తూ ఉంది, బికాస్ ద వే వీ అండర్స్టాండ్ గాడ్స్ విల్ అండ్ ద వే వీ ప్రీచ్ ఆర్ టీచ్ ఆర్ సే అబౌట్, అది ఇతరులకు చెప్పడాన్ని బట్టి దేవుని నామానికి ఎంత అవమానం వస్తుంది. దేవుని చిత్తం అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే, మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం కదా ఒకరితో ఒకరు, నాకు ఇది ఇష్టమో, నాకు అది ఇష్టం అని. దేవుడికి ఏది ఇష్టమో అదే ఆయన చిత్తం కదా. చిత్తం అంటే దేవుడికి ఏ విధంగా మనం జీవించాలి అనేటువంటి, అది ఎక్కడుంది? దట్ ఈస్ దేర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్లో ఆయన సుస్పష్టంగా ఆయన మనసంతా వ్రాయించి పెట్టాడు. బైబిల్ని వదిలేసేసి చాలామంది దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో కళలు అంటారు, లేకపోతే పలానా ఆయన దగ్గరికి ప్రార్థన చేశారు, వెళ్ళాడు అన్నాడు, లేకపోతే ఆ సేవకుడు చెప్పాడు కాబట్టి. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. అందుకే పౌలు గారు ఇంత టైం తీసుకున్నాడు దీని గురించి. ఆయన ప్రార్థన చేయాల్సి వచ్చింది. వై హీస్ ప్రేయింగ్? బికాస్ దిస్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ ఎ క్రిస్టియన్స్ లైఫ్. దేవుని చిత్తాన్ని గురించిన అండర్స్టాండింగ్ మనకు ఉండాలి, దేవుని చిత్తాన్ని గురించినటువంటి జ్ఞానము మనకు ఉండాలి. ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని వాక్యం, ఇశ్రాయేలు మీరు చరిత్రను చూస్తే, క్రైస్తవ చరిత్రని మనం చూస్తే గనక, దేవుడు చాలా సాడ్గా చెప్తాడు. హోషేయ 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటాడు, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఎందుకు నశించిపోతున్నారు? ఎందుకు? బికాస్ దే డోంట్ అండర్స్టాండ్, దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ గాడ్. దేవుని గురించి, దేవుని మనస్సు గురించి వారికి తెలియని కారణం చేత మరి వాళ్ళు నశించిపోతా ఉన్నారు. క్రైస్తవులంగా పేరు పెట్టుకున్నాం మన సంఘాల్లో. ఎంతమందికి దేవుని గురించి తెలుసు, ఆయన మనస్సు గురించి తెలుసు, ఆయన హృదయ స్పందన గురించి తెలుసు? ఇదంతా ఎక్కడ రాయబడి ఉంది? ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా జాగ్రత్తగా చదివితే యూ విల్ అండర్స్టాండ్ హిస్ విల్, యూ విల్ అండర్స్టాండ్, యూ విల్ హ్యావ్ ఎ నాలెడ్జ్ అబౌట్ హిస్ విల్. రైట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈరోజు అంటే నాకు అనిపిస్తూ ఉంది, మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే అనేకమైన దుర్బోధలు ఉన్నాయి. అంటే సేటన్ యొక్క స్ట్రాటజీస్ చాలా గమ్మత్తుగా ఉంటుంటాయి అన్నమాట. ఆయన ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మన భారతదేశాన్ని తీసుకుంటే ప్రతి చోట, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దుర్బోధలు మిగిలిన రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు, తమిళనాడులో కానీ లేకపోతే కేరళలో కానీ. అక్కడ స్ట్రాటజీ వేరే. మీరు ఓవరాల్గా కంట్రీని చూస్తే కొంతమంది భక్తులు చాలా చక్కగా వివరిస్తూ ఉంటుంటారు. కొన్ని చోట్లేమో సువార్తకి ద్వారాలు మూయబడి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో సువార్త చెప్పే వాళ్ళని అటాక్ చేస్తారు, హింసిస్తారు. కొన్ని చోట్ల, కొన్ని రాష్ట్రాల్లో ఎట్లుంటుందంటే అసలు మినిస్ట్రీ పట్ల అన్నీ బాగానే ఉంటుంది, కానీ అసలు దే డోంట్ డూ మినిస్ట్రీ. చాలా నిరాసక్తిగా ఉంటారు, అసలు ఎలాంటి ఆసక్తి ఉండదు ప్రభు కార్యాల పట్ల, ప్రభు సహవాసం పట్ల, ప్రభు బిడ్డల పట్ల ఉండదు. మరి అంత మాత్రం చేత వాళ్ళు పాపంలో ఉన్నారు. పాపం ఏముండదు, కానీ ఏమి చేయరు అనమాట. అఫ్ కోర్స్ దట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ సిన్, బట్ మనం అవుట్వర్డ్గా చూసినాం. సో డిఫరెంట్ ఇదిలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం చూస్తే, ఓ మై గాడ్, ఎంత దేవుని వాక్యానికి సంబంధించి ఆ యొక్క దుర్బోధలు కనబడుతున్నాయో మనం చూస్తూ ఉంటాం. ఈ దుర్బోధలు ఎందుకు వస్తున్నాయంటే, ఆ యొక్క సంఘాలకు కానీ, ఆ యొక్క మీటింగ్లకు వెళ్తున్న మనకి దేవుని గురించిన, చిత్తాన్ని గురించిన నాలెడ్జ్ లేకపోవడం చేత. ఎఫ్ఎస్సి 4:14 ఒక మాట అంటాడు, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండగా. పసిపిల్లలు ఏం చేస్తుంటారు?
చందమామ రావే జాబిలు రా అంటే నిజంగా చందమామ వచ్చేస్తుంది అనుకుని వాడు అలా నోరు తెరుచుకొని ఉంటే వాళ్ళ అమ్మ భోజనం పెట్టేస్తూ ఉంటుంది. లేదా అక్కడ బూచోడు ఉన్నాడంటే వాడు భయపడిపోయి తినేస్తుంటాడు కదా. అలా పసిపిల్లల్లాగా ఈరోజు క్రైస్తవులు ఉంటున్నారు. నువ్వు గనక నీది టైట్ తెచ్చి ఇక్కడ ఇవ్వకపోతే నీకు ఇది అయిపోద్ది అనగానే పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. అది బూచోడులాగా ఉంది అక్కడ పరిస్థితి కదా. మనుషుల మాయోపాయముల చేత, ఉపాయం పర్లేదు, ఇది మాయోపాయం, మాయ ఉంది అందులో. వాళ్ళు మాయతోటి ఉపాయం కాకుండా మాయోపాయాలు చేతి మనుషుల్ని లాగేస్తున్నారు. కొంతమంది ఏమో వంచన అంటే మోసం చేయడం. తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, నేను ఎఫెసీ 4:14 చదువు. తప్పు మార్గానికి లాగే కుయుక్తితోను. యుక్తి వేరు, కుయుక్తి వేరు. చూసారు, మీరు జాగ్రత్తగా గమనించండి ఆ మాటని. చాలా ఎంతో తెలివిగా మాట్లాడుతున్నట్టు, ఎక్స్పౌండ్ చేస్తున్నట్టు అంతా కనపడతా ఉంటుంటారు. కానీ కుయుక్తి, వాళ్ళ మోటివ్స్ వేరు. వాళ్ళు దే ఆర్ డ్రైవింగ్ అస్ టు ఏ పర్టికులర్ పాయింట్. ఆ కుయుక్తితోటి తప్పు మార్గానికి లాగుతారు. అది తెలియకుండా మనము అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతాం. గాలి కొట్టుకొని పోనట్లు కాసేపు ఇక్కడ అంటాం, కాసేపు అక్కడ అంటాం, కాసేపు ఇంకో చోటుకి వెళ్తుంటాం. కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి కల్పిస్తుంటారు. కల్పించబడినటువంటి ప్రతి ఉపదేశానికి. ఎందుకు ఇలా జరుగుతుంది మనకి? బికాస్ క్రైస్తవులంగా మనకి we lack knowledge of his will. దేవుని చిత్తాన్ని గురించినటువంటి జ్ఞానం లేని కారణం చేత మన యొక్క జీవితాలు చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఉన్నాయి, ముఖ్యంగా మన రాష్ట్రాల్లో మనం చూసినప్పుడు. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుంది? తర్వాత మరి ఒక ట్రెండ్ మన దగ్గర చూసినప్పుడు మనం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్కి చాలా ఆకర్షితులం అవుతున్నాం, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో. అంటే ఒక బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ తీసి ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత హెల్మెట్ తీసి పక్కన పెట్టి ఎట్లా వెళ్తాము, చర్చ్కి రాగానే మన తలకాయ తీసి పక్కన పెట్టేస్తాం హెల్మెట్ లాగా. సో ఇంకేమి ఆలోచించేది ఉండదు, నాలెడ్జ్ ఉండదు అక్కడ, విచక్షణ ఉండదు, వివేచన ఉండదు, మన మనస్సుతోటి ఆరాధించడం ఉండదు. యు వాంట్ ఇమోషన్స్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. దిస్ ఈస్ వెరీ సాడ్. దేవుని అందుకు పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన చిత్తాన్ని గురించిన జ్ఞానాన్ని పరిపూర్ణంగా గ్రహించాలి అనే విషయాన్ని మాట్లాడారు. ఎక్కడుంటుంది జ్ఞానము? నేను ఇప్పటికే చెప్పాను, జ్ఞానము, దేవుని చిత్తాన్ని గురించిన జ్ఞానం, ఇట్ ఈస్ దేర్ ఇన్ బైబిల్. ఒక మాట ఉంది కొలస్సీ 2:3, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. యేసుక్రీస్తు దగ్గరే ఉంది. యేసుక్రీస్తు ఆయన మొత్తం అంతా ఇక్కడ రాసి పెట్టాడు. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ హియర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దీన్ని వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్తే నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుకోవాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని స్టడీ చేయాలి, పఠించాలి, వాక్యాన్ని పరిశోధించాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఐఎమ్ సారీ టు సే దట్ మోస్ట్ ఆఫ్ us do not know the meaning of these words. చదువుతాం బైబిల్ ఒక మొక్కుబడిలాగా, మార్నింగ్ క్వైట్ టైం చేసుకోవాలి, చదువుతాం, వెళ్ళిపోతాం. నాన్ డీటెయిల్స్ ఉంటాయి, డీటెయిల్గా చదవక్కర్లా, అట్లా చదివేసేసి వదిలేస్తాం. మనం నావెల్స్ ఉంటాయి, చదువుతాం, జస్ట్ వీ గివ్ ఏ రీడింగ్. బట్ టెక్స్ట్ బుక్ ఉంటుంది, దాన్ని చదవరు ఎవరు. టెక్స్ట్ బుక్ని ఏం చేస్తారు? స్టడీ చేస్తారు. దాన్ని పఠించడం అంటారు. చదవడం వేరు, పఠించడం వేరు. స్టడీ చేయాలి. దేవుని వాక్యాన్ని చాలామంది క్రైస్తవులు చదవడం దగ్గరే ఆగిపోతున్నారు, స్టడీ చేయడం అలవాటు లేదు. ఒక పర్సనల్ బైబిల్ స్టడీ చేసుకున్నాం, అది కూడా టెక్నికల్గా కాదు, నిజంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నాతో, ఏం నేర్చుకోవాలనే తపనతోటి స్టడీ చేయడం, దేవుని వాక్యాన్ని అనుదినము చదవడము, స్టడీ చేయడం. ఎజ్రా ఒక మాట అంటాడు. ఎజ్రా రివైవల్ వచ్చినప్పుడు వాళ్ళ కంట్రీలో ఆయన ఏమంటాడు తెలుసా? నేను దేవుని వాక్యాన్ని పరిశోధించడానికి తీర్మానించుకున్నాను, ఇక నుంచి నేను దేవుని వాక్యాన్ని పరిశోధిస్తానంటే. హీ కమిటెడ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ ఆర్ రీసెర్చింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అసలు ఈ పదాన్ని కూడా వినుండం మనం చాలామంది. దేవుని వాక్యాన్ని స్టడీ చేయడమే కాదు, రీసెర్చ్ చేయాలి. హ్యావ్ యూ ఎవర్ డన్ రీసెర్చ్ why there are 4 gospels?
బైబిల్‌లో ఒక గాస్పెల్ అంటే సరిపోద్ది కదా! యేసుక్రీస్తు బయోగ్రఫీ, యేసుక్రీస్తు ఏం చేశాడు అనేది. ఎందుకు మత్తయిది ఉంది, మార్కుది ఉంది, లూకా ఉంది, యోహాను ఉంది. హానెస్ట్‌గా చెప్పండి. వై ఆర్ దేర్ 4 గాస్పెల్స్? ఎందుకు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు? అది రీసెర్చ్ అంటే. వై డిడ్ పాల్ రైట్ ఎ లెటర్ టు కొలషియన్స్? వై డిడ్ పాల్ రైట్ ఎ లెటర్ టు రోమన్స్? రీసెర్చ్. పరిశోధించాలి మనం దేవుని వాక్యాన్ని. ఒక్కొక్కళ్ళు మత్తయి రాయడంలో ఉద్దేశం ఏంటి? మార్కు రాయడంలో ఉద్దేశం ఏంటి? లూకా రాయడంలో ఉద్దేశం ఏంటి? యోహాన్ రాయడంలో ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం అనుసరించి వాక్యాన్ని చదవడం, ఆ పర్పస్ని కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకోవడం, ఇది కదా ఇంపార్టెంట్. దేవుని పిల్లలం అని చెప్పుకుంటాం, మినిస్ట్రీ కోసం తపన పడుతున్నాం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్, దేవుని గుండె సవడి వినకుండా మనం ఏం చేస్తాం మనం? అండ్ దెన్ మెడిటేషన్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏ స్ట్రేంజ్ వర్డ్. మెడిటేషన్ అంటే అది మన చుట్టూ ఉండేటువంటి సమాజంలో బోల్డంతమంది మెడిటేషన్. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి సార్ అని చెప్తున్నాడు. బీపీ రాదు, అది రాదు, ఇది రాదు అన్నాడు. ఆయన ఎవరో మంత్రి ఆయన కూడా మెడిటేషన్ గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి? ఎట్లా ఉండాలంటే ఆలోచించకూడదంట. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి దృష్టి ఇక్కడికి రావాలంట, ముక్కు దగ్గరికి. శ్వాసే ధ్యాసగా ఉండాలంట. ధ్యానం అంటే అదేనంట. అండ్ మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ ఆనెస్ట్గా మీరు అడగండి, మనంతా ఖాళీ చేసేసుకొని కూర్చోవాలనుకుంటారు. ధ్యానించడం అంటే దేవుని వాక్యం మీద మనసు లగ్నం చేయడం. మొదటి కీర్తనలోనే రాయబడి ఉంది. మొదటి కీర్తనలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. బ్లెస్సింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ధన్యత ధ్యానిస్తే వస్తుంది. చదివితే కాదు, స్టడీ చేస్తే కాదు, రీసెర్చ్ చేస్తే కాదు. when you meditate the word of God, that's the blessing. That's the blessing. రాత్రి నేను పడుకున్నప్పుడు నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది అంటాడు. ఆనెస్ట్గా చెప్దాం, మనకి హౌ మెనీ ఆఫ్ us హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? సబ్ కాన్షియస్ మైండ్లో కూడా జరుగుతుంది. దివారాత్రం అన్న మాటకి లిటరల్లీ ఇట్ ఈస్ 24/7. నువ్వు నిద్రపోయినా కానీ నీ సబ్ కాన్షియస్ మైండ్లో దేవుని వాక్యం మెడిటేట్ చేయబడతా ఉంది. అందుకే నీ ఆలోచనల్ని దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గంలాగా నీ ఆలోచనల్ని, తలంపుల్ని, ఎముకల్ని, మూలుగని, అంటే అంత డీపర్ లెవెల్లోకి వెళ్ళి క్లెన్స్ చేయగలిగినటువంటిది దేవుని వాక్యం. దేవుని యొక్క ఉద్దేశాలన్నీ వ్రాయబడినాయి ఆయన వాక్యంలో. ఆయన హృదయ సవ్వడిని మనం తెలుసుకోవాలి. దావీదు గురించి ఒక మాట అంటాడు, నా హృదయానుసారుడు అంటాడు. అంటే దేవుని హృదయంలో ఏముందో తెలుసుకొని దాన్ని అనుసరించాడు. నా వాక్యానుసారుడు అంటాడు. బహుశా మనల్ని చూసి వాక్యంలో 2-3 మాటలు చూసుకునేది దాని ప్రకారంగా డూస్ డోంట్స్ క్రిస్టియన్ లైఫ్ అంటే. ఇట్స్ నాట్ లైక్ దట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుని హృదయాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, దేవుని గుండె సవ్వడి వినగలగడం. యోహాన్ చూడండి, యోహాన్ 12 మంది శిష్యుల్లో ఉంటే ఆయన పక్కనే కూర్చోడానికి ట్రై చేసేవాడు. ఆ పక్కనే కూర్చున్నప్పుడు ఏదో సందర్భంలో యేసు ప్రభు చెయ్యి మీదేసి ఇట్లా మాట్లాడాడు అనుకోండి, వాళ్ళని చాలా స్నేహితులారా అని పిలుస్తాడు కదా. ఆయన వేస్తే వెంటనే దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా వెళ్ళిపోయి ఆయన గుండె మీద, ఎంత ధైర్యం కావాలి కదా, ఆయన గుండె మీద తలవాల్చేవాడంట. అంటే యోహాను యేసయ్య యొక్క గుండె సవ్వడి వినడానికి ఇష్టపడ్డాడు. అంత సమీపంగా వెళ్ళడానికి, ఎంత సమీపంగా వెళ్ళగలమో అంత సమీపంగా వెళ్ళాడు. ఆయన రొమ్ముని ఆనుకున్న శిష్యుడని తన్ని తాను అభివర్ణించుకుంటాడు యోహాను సువార్తలో. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఏం చేస్తున్నాం మనం? పరిగెడుతున్నాం, అటు పరిగెడుతున్నాం, ఇటు పరిగెడుతున్నాం, యాక్టివిటీస్లో ఉంటున్నాం. ఆయన మనస్సుని ఎప్పుడు తెలుసుకుంటామంటే ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తే ఆయన ఎవరో అర్థమవుతుంది. ఆయన యొక్క హృదయం దేని కొరకు ప్రాకులాడుతుందో. మన సంఘాల్లో రివైవల్ రావాలంటే
దేవుడు ఏం చెప్తాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడితో స్పెండ్ చేయకుండా ఆయన సంఘాలలో రివైవల్ గురించి ఏం చేస్తావు నువ్వు? యా, వీ కెన్ హ్యావ్ అన్ యాక్టివిటీ లైక్ వెరీ గుడ్, ఐ అప్రిషియేట్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. Yeah, you can have a prayer meeting, you can pray for that, but what I'm trying to say is, if you don't throw yourself ప్రభు యొక్క హృదయం మీద, ప్రభు యొక్క గుండె మీదకి మీ చెవుల్ని ఆంచి ఆయన మనస్సుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే ఆయన అనుకున్న రివైవల్ రాదు. ఆయన చేతిలో బలమైన పనివారులుగా ఉండలేరు. Before praying for the revival of the church, my friends, with folded hands, I beseech you, let the revival start from you people. మన నుంచి ముందుగా ఉజ్జీవం రావాలి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళంగా, దేవుని మనస్సుని ఎరగడానికి తపన పడే వాళ్ళంగా ఉండాలి. దేవుని యొక్క సవడి వినగలడం ఆయన వాక్యంలో నుంచే వినగలుగుతుంటారు. ఆ తర్వాత ఒక మాట ఉంది, బీ ఫిల్డ్ విత్ దట్. ఫిల్డ్ అంటే నేను ఫాస్ట్గా చెప్తాను, 2-3 మాటలు. ఫిల్డ్ అంటే కంట్రోల్ చేయబడ్డం అనేది. ప్లీరు అనే గ్రీక్ మాట వాడబడింది, తరచూ 3-4 సందర్భాల్లో వ్రాయబడింది. యేసు ప్రభు తన శిష్యులతోటి మాట్లాడుతూ ఉంటాడు, నేను వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది, నేను వెళ్ళిపోతాను అని ఆయన సంగతులు చెప్పబోతుంటే వాళ్ళు అవి వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకు అంటే అక్కడ రాయబడిన మాట యోహాను 16వ అధ్యాయము 6వ వచనంలో ఉంది, మీ హృదయము దుఃఖముతో నిండి ఉంది. అంటే ఆ దుఃఖం అనేది నిండి ఉందంటే ఇట్ స్టార్టెడ్ కంట్రోలింగ్ దేర్ లైఫ్స్. సో ఆయన అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని మీరు ఎవరు నన్ను అడగరేంటి? నేను ఇట్లా వెళ్తున్నానని చెప్పినప్పుడు వై ఆర్ యూ నాట్ ఆస్కింగ్ ది రిలవెంట్ క్వశ్చన్స్? ఇన్స్టెడ్ దే స్టార్టెడ్ క్రయింగ్. ఎందుకు? దుఃఖం వాళ్ళని కంట్రోల్ చేస్తా ఉంది. దే ఆర్ ఫిల్డ్ విత్ సాడ్నెస్, సారో, రైట్? సో ఫిల్డ్ విత్ అంటే అర్థం ఏంటంటే కంట్రోల్డ్ బై అనే అర్థాన్ని చేసుకోవచ్చు మనం. కొంతమంది ఆయన చేసినటువంటి ఆ యొక్క వింతలై చూసి విస్మయం ఉంది, భయముతో నిండుకొనిది అని ఉంది, పక్షవాయువు గల అని బాగు చేసినప్పుడు. సో ఏమైంది? భయం వాళ్ళని కంట్రోల్ చేసినప్పుడు ఏమవుతుంది? భయం ఆటోమేటిక్గా దూరంగా జరుగుతాం మనం, ఆయనకి సమీపంగా అవ్వలేరు. ఆయన కార్యాలను చూసి కూడా వాళ్ళు భయంతో నింపబడ్డారు. కొంతమంది వెర్రి కోపంతో నింపబడ్డారు. లూకా 6:11లో ఆ వెర్రి కోపంతో నింపబడినప్పుడు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన చెప్పే సత్యాన్ని గుర్తించలేకుండా ఆ కోపంతో యేసుని ఏం చేయదమా అనుకొని మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే అపోస్తల కార్యాల్లో శిష్యులు చూస్తే గనక వాళ్ళు ఏమంటారంటే పరిశుద్ధాత్మతో నిండిన వారే. సేమ్ వర్డ్ ప్లీరు అనేటువంటి గ్రీక్ మాట మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి భయం అనేది పోలేదు, బెదిరింపులు ఆగలేదు, బట్ స్టిల్ దే కంటిన్యూ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తూ ఉన్నారు. స్టెఫెన్ ఉన్నాడు, రాళ్లు పడడం ఆగలేదు, రక్తం కారుతుంది, నొప్పి, భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడే, హీఈస్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సో హీస్ ఇక మిగిలిన ఏది లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని ఆధీనంలో ఉండి పనిచేస్తాను. ఇక్కడ రాయబడిన మాట పౌలు చేస్తున్నప్పుడు అదే మాటను మాట్లాడుతున్నాడు. యూ మే బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్. ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించండి. అంటే ఇంకా ఎక్కువ తక్కువ ఏం ఉండకూడదు, లోటుపాట్లు ఏం లేకుండా ఫుల్గా అది మిమ్మల్ని కంట్రోల్ చేయాలి. పూర్తిగా నింపబడ్డం తెలుగులో పరిపూర్ణంగానే ఉంది, యాక్చువల్గా రూట్ వర్డ్ నుంచి చూస్తే నింపబడిన వారై దేవుని చిత్తాన్ని గురించి జ్ఞానంతో నింపబడాలి మనం. అంటే ఆ 2 అర్థాలని మనం చూస్తే పూర్తి అవగాహన కలిగి ఉండాలి. దేవుని యొక్క మనస్సుని మనం పూర్తిగా ఎరిగిన వారమై ఉండాలి. రెండవది ఏంటంటే దేవుని వాక్యము అనగా ఏదైతే దేవుడు బయలుపరిచాడో దట్ షుడ్ కంట్రోల్ అవర్ లైఫ్. మన జీవితాన్ని నడిపించేది, మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటిది. నేను వన్స్ ఐ నో ది మైండ్ ఆఫ్ గాడ్, when once I understand the purposes of God, that has to control my life. అది మనల్ని ముందుకు నడిపించేదిగా ఉండాలి. నాట్ జస్ట్ ఎమోషన్స్, లేకపోతే నాట్ జస్ట్ మన యొక్క డెసిషన్స్, తీర్మానాలు కాదు.
దేవుని చిత్తము మనల్ని కంట్రోల్ చేయాలి. దేవుని చిత్తాన్ని గురించిన జ్ఞానం మనల్ని కంట్రోల్ చేయాలి, దాంతో నింపబడాలి, దాని యొక్క ఆధీనంలోనికి రావాలి. సో ఫైనలీ ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, వాక్యం ధ్యానం చేయడం కానీ, పఠించడం కానీ, పరిశోధించడం కానీ, ఇవంతా కూడా హ్యూమన్ ఇంటెలెక్ట్ తోటి మనం చేయలేము కదా. ఆత్మ సంబంధమైన వివేకము అని పౌలు గారు అంటాడు. స్పిరిచువల్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. ఆత్మ సంబంధమైన జ్ఞానము, వివేకంతో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలం. సో వీ నీడ్ స్పిరిట్స్ గైడెన్స్. ప్రభు దగ్గర పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని మనకు అర్థమయ్యేటట్టు చేయాలి, దేవునికి దగ్గరగా జరిగేటట్లు మనకి సహాయం చేస్తాడు. ఇట్స్ నాట్ ఇన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. మనం వెంటనే దేవుని వాక్యంతో స్పెండ్ చేయాలి కదా అని చెప్పేసి చక్కన ఒక ల్యాప్టాప్ ఎదురుగుండేసి గూగుల్లో పలానా వచనం కొట్టేసేసి రీసెర్చ్ చేస్తుంటాం మనం. ఆఫ్ కోర్స్ దట్స్ గుడ్. నంబర్ ఆఫ్ ఇష్యూస్ని, మెటీరియల్ చదవడం మంచిదే, కానీ దాన్ని బట్టి నువ్వు నాలెడ్జ్ తోటి నింపబడలేవు. యూ విల్ హ్యావ్ ఇన్ఫర్మేషన్, బట్ యూ విల్ నాట్ బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్. ఎప్పుడు జరుగుతుంది? ఇట్స్ త్రూ స్పిరిచువల్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. పరిశుద్ధాత్మ ఇట్స్ ఏ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నీకు అవసరం. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందంటే, దేవుని వాక్యం చదివేటప్పుడు. ప్రేయర్ ఆల్సో సైమల్టేనియస్లీ కమ్స్. ప్రార్థన, ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించడం, మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం. ప్రార్థన జీవితంలో చాలాసార్లు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభు నీ మాటలు అర్థం కావటం లేదు నాకు, నీ యొక్క ఇన్సైట్స్ నువ్వు నన్ను ఎలా నడిపిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ప్రధానమైన కారణం ఏంటంటే, చాలాసార్లు మన జీవితాల్లో దేవునికి ఆయనకి మధ్యలో వచ్చేది మన యొక్క సిన్ఫుల్ యాటిట్యూడ్స్, సిన్ఫుల్ యాక్ట్స్, పాప కార్యాలు, పాప ఉద్దేశాలు, ఇవన్నీ కూడా మనకి ఈ అండర్స్టాండింగ్లో తప్పిపోవడానికి, నిరాసక్తికి కారణమవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ ఐ క్లోజ్, ఒక చిన్న విషయాన్ని ప్రేయర్ గురించి నేను మాట్లాడాలనుకున్నాను. ప్రార్థన అంటే ఒంటరిగా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి నన్ను నేను ఎగ్జామిన్ చేసుకున్నాను. ప్రభా, నన్ను మీరు చూసినట్లుగా నేను చూసుకున్నాను, సహాయం చేయండి. ప్రతి అపరాధం విషయంలో మనం ప్రభు సన్నిధిలో నోటితో ఒప్పుకొని మన యొక్క గర్వం, మన యొక్క లస్ట్, మన యొక్క పట్టించుకోనితనం, మన యొక్క లూక్వామ్నెస్, దాని గురించి దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఇన్ అవర్ లైఫ్స్. మనం చాలాసార్లు థిక్ స్కిన్డ్గా అయిపోయి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ప్రభు దగ్గరికి వెళ్ళి రహస్యంగా మన పాప జీవితాన్ని గురించి ఏడ్చి ఎన్ని రోజులైంది? ఈ ప్రశ్న నన్ను వేసుకుంటూ మీకు అడుగుతున్నాను. ప్రభు సన్నిధిలో వలవల దుఃఖపడుతూ, ప్లీజ్ లార్డ్, ప్లీజ్ ఎగ్జామిన్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను భార్యని ప్రేమించి అంతగా ప్రేమిస్తున్నానా? నా బిడ్డల్ని ఒక మాదిరి అయిన జీవితాన్ని చూపిస్తున్నానా? నా భర్తకి విషయంలో మా రిలేషన్షిప్ ఎట్లుంది? స్టార్ట్ ఫ్రమ్ మై ఓన్ లైఫ్, నా వ్యక్తిగత జీవితాన్ని నుంచి, నా యొక్క కుటుంబ జీవితాన్ని, నా యొక్క సంఘంలో మనం మాట్లాడే ప్రతి మాటకి ప్రభు దగ్గర ఒక రోజు లెక్క చెప్పాలనే విషయం మనకి గుర్తుంటుందా? మనం క్రీస్తు న్యాయపీఠం ఎదురుగుండా నిలబడాలి అనే విషయం మనకు గుర్తుంటుందా? ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. మనం ఎన్ని రోజులు ఉంటామో మనకు తెలియదు కదా. ఇందాక ఒక చెల్లి మాట్లాడుతున్నా, వీఆర్ నో లాంగర్ యంగ్ పీపుల్, మేము కూడా పెద్దోళ్ళం అయిపోయామా? నిజమే, హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ గాన్. చాలా మంది మనం హాఫ్ ద లైన్, హాఫ్ ద మార్క్ దాటేసాం. నేను ఐ డిస్క్రైబ్ మై సెల్ఫ్ యాజ్ రన్నింగ్ ద లాస్ట్ ల్యాప్ ఆఫ్ మై లైఫ్. So what is for sure is we are going to stand before the throne of God. ఎలా ఫేస్ చేస్తాం మనం? దేవుడు ప్రతి రహస్యాన్ని బయటకు తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, how are we going to face that? My dear friends, it is high time that we need to take time and come into the presence of God. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశుభ్రపరచుకొని మన పాపాన్ని ఒప్పుకోవాలి.
మనకి తెలియకుండా కూడా అది పాపమని కూడా గుర్తించం. అందుకే దట్ ఈజ్ వై డేవిడ్ ప్రేస్, నీకు ఆయాసకరమైన మార్గం ఉందేమో చూపించి అంటాడు. ఆనెస్ట్గా ఎప్పుడన్నా మనం టైం తీసుకొని, ప్రభు నాకు అంత బాగానే ఉన్నట్టు కనపడుతుంది నా లైఫ్, నేను సరిగ్గా జీవిస్తున్నాను అనిపిస్తుంది, కానీ నీకు ఆయాసంగా ఉండేది ఏదన్నా, నీకు ఇబ్బందిగా ఉండేది, నీ ప్రమాణాలకి నిలబడింది ఏదన్నా ఉందేమో నాకు చూపిస్తావా అయ్యా, ప్లీజ్ షో మై సిన్, ప్లీజ్ షో మై డెఫిషియన్సీ. ఓ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దట్ ఈస్ వేర్ వీఆర్ ల్యాకింగ్. అక్కడే సమస్య వస్తుంది. మన యొక్క ప్రార్థనా జీవితం, రహస్యమైన ప్రార్థనా జీవితం లేదు మనకి. దాని లేని కారణం చేత దేవుని వాక్యము మనకు అర్థం కావటం లేదు. వీఆర్ అనేబుల్ టు బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్. పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు కొలస్సీ సంఘాన్ని గురించి, దట్ దే మే బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్ ఇన్ ఆల్ స్పిరిచువల్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. My dear people, I close now. May we take time to examine ourselves, our prayer life, మన ప్రార్థన జీవితాన్ని. పౌలు గారికి కొలస్సీ వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళు ఫ్రంట్ లైన్లో ఉన్నారని ఆ అండర్స్టాండింగ్ ఎట్లొచ్చింది? ఈ బుక్ చదువుతున్నా కానీ నాకు చాలా రోజులు అర్థం కాలేదు. నాకు ఎందుకు అర్థం కావట్లేదు? ఏ ఐటమ్స్ గురించి ప్రార్థన చేయాలో మనకు తెలియదు. వీ ప్రిపేర్ అవర్ సెల్స్, రైట్? కొన్ని పాయింట్లు రాస్తాం. అన్న అయితే బాగా రాస్తాడు, ఆ ప్రేయర్ పాయింట్లు అన్నకి ఇచ్చేయండి రెస్పాన్సిబిలిటీ. సో పలానా అన్నకి ఇస్తారు, ఆయన ప్రేయర్ పాయింట్లు రాస్తారు. అదొక ఎక్సర్సైజు, అండ్ వీ టేక్ ప్రైడ్ ఇన్ దట్. చాలా మంచి ప్రేయర్ పాయింట్స్ రాశాను. అండ్ దెన్ వీ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ దెమ్. లిప్ సర్వీస్ అన్నమాట, లిప్ సర్వీస్. మై డియర్ ఫ్రెండ్స్, we need to examine ourselves first. If at all you have the concern and burden for revival in others' lives, let the revival start from our own lives. Let us examine our prayer life first. How we are praying. మన ప్రార్థన పరిధి ఎంతవరకు ఉంది? ఒకవేళ పరిధి విస్తరించిన, ఇంకొంతమంది గురించి ప్రార్థన చేస్తున్నా, ఏ అంశాల గురించి మనం ప్రార్థన చేస్తున్నాము? పౌలు గారి ప్రార్థన చూస్తుంటే మొట్టమొదటిగా వాళ్ళ గురించి మంచి రిపోర్ట్ విన్న తర్వాత ఇమీడియట్గా అలర్ట్ అవుతున్నాడు. ఈ సంగతి విన్న నాటి నుంచి, హౌ కెన్ ఐ బి లీనియంట్? పర్లేదులే బాగానే ఉన్నారని ఎట్లా లేజీగా ఉంటాను? నిల్చున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే వాడిని పడేయడానికి అన్ని శక్తులు ఒడ్డుతుంటారు. సో దాట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాన్ని రికగ్నైజ్ చేయగలిగారు పాల్. మీరు యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ ప్రేయర్ టైం నెక్స్ట్ వీక్ ఆర్ బై మంత్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఎండింగ్లో. సో ఐ రిక్వెస్ట్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఆస్క్ గాడ్ టు షో యూ ద వేరియస్ ఇష్యూస్ ఇన్ ద చర్చ్. ఏ విషయాల గురించి చేయాలో ప్రార్థన, ఏ విషయాలకి మనం ప్రాముఖ్యత ఇవ్వాలో నేర్చుకుందాం పౌలు గారి దగ్గర. అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే, దేవుని మనస్సుని ఎరగడానికి ప్రార్థన చేస్తా అన్నాడు. మీ ప్రార్థనాంశం కూడా అది కావాలని కోరుకుంటున్నాను. దేవుని గుండె సవ్వడి వినండి. ఆ ప్రార్థనలోకి వెళ్ళకముందు వ్యక్తిగతంగా ఈ వారం రోజులు 10 రోజులు ఎప్పుడుందో నాకు తెలియదు, గుర్తులేదు, ఈ 10-15 రోజులు ప్రతి వ్యక్తి సమయం తీసుకొని ఆయన గుండె చప్పుడు వినడానికి ప్రయత్నం చేయండి. దేవుని ఆయన చిత్తాన్ని గురించిన జ్ఞానంతో నింపబడి అప్పుడు ప్రార్థన చేయండి. మీ చేతులెత్తి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి అన్నాడు. లెట్ దేర్ బి నథింగ్ హిండరింగ్ యూ అండ్ గాడ్ when you pray as individual or as North Parish young community గా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, let everybody clean yourself and raise your hands. పరిశుద్ధమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభు తప్పనిసరిగా ఆయన కార్యాన్ని నెరవేరుస్తాడు. May God bless you. I'll close this with small word of prayer. Father, we come into your presence this night time. Thank you for giving me an opportunity to share your concerns and burden with these people, Lord.
I'm so happy and I'm so encouraged to see their concern for their church. Yes, Lord, we remember the church leaders, the elders, and who are running the administrative issues. Yes, lot of corruption, rampant sin is uh, prevailing in the highest places. Yet, Lord, we humble ourselves and we come into your presence. Lord, first heal us, Lord. ప్రభా, మా జీవితాల్లో రహస్యమైన అంతరంగంలో దాగి ఉన్న పాపాల గురించి మేము నీ సన్నిధిలో విలవిల్లాడుతూ కన్నీరు కారుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని మా జీవితాలని బాగు చేసుకున్నాక నేర్పించండి ప్రభా. అలాగే మా తండ్రి, నీ మనస్సుని ఎరగాలంటే నీ వాక్యాన్ని మేము పరిశీలించకుండా ధ్యానించకుండా ఎలా తెలుసుకుంటాం తండ్రి? నీ వాక్యాన్ని ప్రేమించడానికి, నీకు సన్నిహితంగా ఉండడానికి, మరియలాగా నీ కాళ్ళ దగ్గర కూర్చొని ప్రభా నీ మాటలు వినడానికి సహాయం చేయండి. ఎస్, ఈ మీటింగ్స్, ఫెలోషిప్ గ్యాదరింగ్స్, దే ఎంకరేజ్ అస్, బట్ దే ఆర్ నాట్ సబ్స్టిట్యూట్ ఫర్ మై పర్సనల్ టైమ్ విత్ యూ. లార్డ్, ప్లీజ్ సేవ్ ఎనీ ఆఫ్ అస్. ఇఫ్ ఎనీ ఆఫ్ అస్ ఆర్ లైక్ దట్, నేను వారానికి 3 మీటింగులు అటెండ్ అవుతున్నాను అని ఒక ఫాల్స్ సాటిస్ఫాక్షన్లో ఉంటే గనక అయ్యా 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 వారిని కరుణించండి ప్రభా. దీస్ మీటింగ్స్ ఆర్ నాట్ సబ్స్టిట్యూట్ ఫర్ ఇంటిమసీ విత్ యూ. నీతో వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉండడానికి ఇవేవీ కాదు. దే ఆర్ ఓన్లీ ఎంకరేజింగ్ థింగ్స్ లార్డ్. బట్ నేను వ్యక్తిగతంగా ఈ రాత్రికాల సమయంలో ప్రభా, నేను నా ప్రయారిటీస్ని గుర్తెరిగి నన్ను నేను బాగు చేసుకొని నీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయండి. బిడ్డలు దీవించండి. ఇచ్చిన సమయం కోసం మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఇతబడిన వాక్యాన్ని నీరు గట్టి ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.